హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో ఉన్న నందివనపర్తిలో 2 తెలుగు రాష్ట్రాలలో ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. ఇది 100 ఏకర్స్ లో రాబోతున్న మెగా హై గ్రోత్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్. ఈ 100 ఏకర్స్ లో ఫేజ్ 1 లో 42 ఏకర్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. సో ఇక్కడ ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. వీటిలో మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉన్నాయి. ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని అభివృద్ధి చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి గ్రీనరీని డెవలప్ చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంది. ఎలక్ట్రిసిటీ విత్ డిజైనర్ స్ట్రీట్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని నిర్మిస్తారు. అలానే ఈ ప్రాజెక్ట్ లో వాటర్ ట్యాంక్ ని నిర్మించి ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ ని నర్సరీ స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ కోసం కేటాయించారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాట్ ఓనర్స్ సొసైటీని ఏర్పాటు చేయడంలో గానీ ప్లాట్స్ ని మెయింటైన్ చేయడంలో గానీ 3 years దాకా బీబీజీ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది శిల్ప ఆర్గానికా ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ నందివనపర్తి విలేజ్, ఆచారం మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 12, ఇది ఎగ్జిట్ 13, ఇది ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ 14 నుంచి ఇటువైపు ఉన్న రోడ్డు శ్రీశైలం హైవే. అలానే ఈ ఎగ్జిట్ 12 నుంచి ఇటువైపు ఉన్న రోడ్డు సాగర్ హైవే. ఈ శ్రీశైలం హైవే మీద కొత్తూరు దాకా వస్తే లెఫ్ట్ సైడ్ లో ఫ్యూచర్ సిటీలోకి ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే మీద ఉన్న యాచారం కి కనెక్ట్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ యాచారంలో ఉన్న నందివనపర్తిలో ఈ లొకేషన్ లో ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే సాగర్ హైవే దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఉన్న 200 ఫీట్ రోడ్. శిల్ప ఆర్గానికా దగ్గర నుంచి ఈ 200 ఫీట్ రోడ్ దగ్గరికి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. ఈ రోడ్డు డైరెక్ట్ గా వెళ్లి సాగర్ హైవే కి కనెక్ట్ అవుతుంది. సో ఈ 200 ఫీట్ రోడ్ లోకి ఎంటర్ అయితే ఈ లొకేషన్ లో శిల్ప గ్రూప్ వాళ్ళు ఇంతకు ముందు డెవలప్ చేసిన శిల్ప బొటానికా ప్రాజెక్ట్ ని చూడొచ్చు. ఇక్కడి నుంచి శిల్ప ఆర్గానికా ప్రాజెక్ట్ కి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ని చూస్తే ఇక్కడ శిల్ప బొటానికా అలానే ఇక్కడ ఆర్గానికా ప్రాజెక్ట్ ని చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా ఫ్యూచర్ సిటీ ప్లాన్. ఇది ఓవరాల్ గా 13,973 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ శిల్ప ఆర్గానికా ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లోనే 9,000 ఏకర్స్ లో డెవలప్మెంట్ రాబోతుంది. సో ఇక్కడ కలర్ వైజ్ గా చూస్తే ఈ వైలెట్ కలర్ ఉన్న ఏరియాలో లైఫ్ సైన్సెస్ హబ్ రాబోతుంది. అలానే ఈ డార్క్ వైలెట్ కలర్ ఉన్న ఏరియాలో ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం ఈ 2 సెక్టార్స్ కి అలాట్ చేసిన ల్యాండ్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓవరాల్ గా 13,973 ఏకర్స్ ల్యాండ్. ఈ ల్యాండ్ లో పైనుంచి చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కి 4,774 ఏకర్స్, అంటే ఓవరాల్ ల్యాండ్ లో 34% ల్యాండ్ ని అలాట్ చేశారు. అలానే లైఫ్ సైన్సెస్ హబ్ కి 4,207 ఏకర్స్, అంటే 30% ల్యాండ్ ని అలాట్ చేశారు. అంటే ఈ ఫ్యూచర్ సిటీకి అవైలబుల్ ఉన్న ల్యాండ్ లో 64% ల్యాండ్ ఈ 2 కేటగిరీస్ కి అలాట్ చేశారు. ఈ లైఫ్ సైన్సెస్ కి సంబంధించి ఆల్రెడీ 6 కంపెనీలు లైక్ రెడ్డి ల్యాబ్స్, హెటరో ల్యాబ్స్, ఎంఎస్ఎన్ గ్రూప్ ఇలా ఒక 6 కంపెనీలకి ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది. అలానే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ ల్యాండ్ లో సుమారుగా 600 ఎకరాలని జపనీస్ ఇండస్ట్రియల్ దిగ్గజమైన మారుబిని కార్పొరేషన్ కి అలొకేట్ చేశారు. ఈ విధంగా 64% ల్యాండ్, అంటే ఆల్మోస్ట్ 9,000 ఏకర్స్ రిలేటెడ్ ఫ్యూచర్ సిటీ మొత్తం ఈ శిల్ప ఆర్గానికా ప్రాజెక్ట్ కి దగ్గరలో రాబోతుంది. సో ఫ్యూచర్ లో ఇక్కడ ల్యాండ్స్ కి ఎక్సలెంట్ గ్రోత్ అనేది ఉండబోతుంది. అలానే ఇంకా మిగతా డెవలప్మెంట్స్ అని చూస్తే ఆల్రెడీ ఈ లొకేషన్ లో అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇది మొత్తం 48 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ అమెజాన్ డేటా సెంటర్ కి పక్కనే ఈ లొకేషన్ లో స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఈ స్కిల్ యూనివర్సిటీని మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ యూనివర్సిటీకి మహీంద్రా గ్రూప్ ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ లో చూస్తే ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న రేస్ క్లబ్ ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. అలానే హైదరాబాద్ గోల్ఫ్ సిటీ అని ఇంటర్నేషనల్ లెవెల్లో 250 ఏకర్స్ లో ఒక గోల్ఫ్ కోర్స్ రాబోతుంది. దీనిని పిజిఏ అంటే ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ అమెరికా వాళ్ళ సహకారంతో నిర్మించబోతున్నారు. వీటితో పాటు ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను కూడా నిర్మించబోతున్నారు. ఆల్రెడీ మనకి ఒకటి తుక్కుగూడ దగ్గర నిర్మిస్తున్నారు. ఇక్కడ ఇంకొక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపోజల్ లో ఉంది. ఇంకా ఎగ్జిట్ 13 దగ్గర ఆల్రెడీ ఫాక్స్కాన్ ఉంది. ఫాక్స్కాన్ కి సంబంధించిన నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని ప్రపోజ్ చేశారు. ఇవే కాకుండా
ఒక 250 ఏకర్స్ లో ఏ సిటీని కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక 200 ఏకర్స్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ని కూడా ప్రపోజ్ చేశారు. ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇక్కడ ఉన్న బేగర్ కంచా అనే ఏరియాలో రాబోతుంది. అలానే ఫర్నిచర్ పార్క్ కూడా 450 ఏకర్స్ ని కేటాయించారు. ఈ ఫ్యూచర్ సిటీలోనే 450 ఏకర్స్ లో హెల్త్ సిటీ రాబోతుంది. ఈ హెల్త్ సిటీ కోసం 500 ఏకర్స్ ని కేటాయించారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్న ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ఒక 300 ఫీట్ వైడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది ఇక్కడ కొంగర్కలాన్ లో ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ లొకేషన్ లో మీరు రెడ్ కలర్ లో చూస్తున్నది రీజనల్ రింగ్ రోడ్. ఇక్కడ ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీలోకి ప్రపోజ్ చేసిన 300 ఫీట్ రోడ్ ని రతన్ టాటా రోడ్ అని అంటారు. ఈ 300 ఫీట్ రోడ్ అనేది ఫ్యూచర్ సిటీ మీద గుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా కనెక్ట్ అవుతుంది. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ రీజనల్ రింగ్ రోడ్ కి 10 to 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా ఇక్కడ ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ మీద గుండా ఫ్యూచర్ సిటీలోకి మెట్రో రూట్ ను కూడా ప్రతిపాదించారు. సో ఇక్కడ ఉన్న ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1 కి సంబంధించిన పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ సుమారుగా 25,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలానే ఈ ఎగ్జిట్ 14 దగ్గర ఈ లొకేషన్ లో ఈ సిటీ ఉంది. దీనినే ఫ్యాబ్ సిటీ అని అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గరే కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళితే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాము. ఈ సిటీని దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా, దానికి పక్కనే ప్లాస్టిక్ పార్క్ కూడా ఉన్నాయి. ఇదే మంకల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ విధంగా ఫ్యూచర్ సిటీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైవేస్ కనెక్టివిటీ, 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్, మెట్రో కనెక్టివిటీ, ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల జరుగుతున్న అద్భుతమైన డెవలప్మెంట్స్ మరియు రాబోతున్న ప్రాజెక్ట్స్ వల్ల ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ రేటు ₹1,00,000 అయ్యే అవకాశం ఉంది.